హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మూడో రోజు కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. వాటితో కైట్ ఫెస్టివల్ ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు దేశ విదేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు. ఇవాళ రాత్రి 9 గంటలకు కైట్ ఫెస్టివల్ ముగియనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. కైట్ అండ్ స్పీడ్ ఫెస్టివల్ మూడో రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం రంగురంగుల పతంగులన్నీ కూడా ఆకాశంలో కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే బెంగళూరుకు సంబంధించినటువంటి కైట్ ఫ్లయర్ ఈ కైట్ ని ఎగరవేస్తున్నారు. మనం చూడొచ్చు ఎంతో అందంగా రంగురంగులుగా ఈ కైట్ ఉన్నటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి మన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా ఈ ఉత్సవంలో ఈ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ రూపాల్లో ఉండేటువంటి కైట్స్ వీటిని తిలకించడానికి కూడా పెద్ద ఎత్తున చాలా పెద్ద మొత్తంలో పబ్లిక్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్ అనగానే చాలా కాలం నుంచే యూత్ వాటన్నిటిని ఎగరేయడానికి చాలా ఉత్సాహపడుతుంటారు. పిల్లలు అదేవిధంగా పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ కైట్ ఫెస్టివల్ తిలకించేందుకోసం వచ్చారు. చాలా మంది ఇక్కడ ఉండేటువంటి ఈ కైట్స్ అన్నింటినీ కూడా తమ కెమెరాల్లో బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరుసే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. सब आप बेंगलुरु से आए ना, कैसा दिख रहा है ये काइट फेस्टिवल सिकंदराबाद हैदराबाद काइट फेस्टिवल? बहुत अच्छा है, थोड़ा पवन कम है, नहीं तो बहुत बढ़िया रहता था. पवन थोड़ा कम है, अच्छा है. फील्ड गेट से भी अच्छा है. अरेंजमेंट्स कैसा है यहाँ पर गवर्नमेंट का? सब कुछ अच्छा है, ठीक है. గాలి కొంచెం తక్కువగా ఉండడం కారణంగా మధ్యలో ఆగిపోతున్నాయి. అయినప్పటికీ ఒకసారి మనోరంజన్ చూపించేటువంటి ప్రయత్నం చేయి. మొత్తం ఆకాశం అంతా కూడా కలర్ఫుల్ గా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం అన్ని రకాల కైట్స్ పైకి ఎగురితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. కొంత గాలి తక్కువగా ఉండడం కారణంగా కొన్నిసార్లు కైట్స్ ఎగురుతున్నాయి, ఇమ్మీడియట్లీగా అవన్నీ కూడా మళ్ళీ కిందికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా హెవీ ఉంటాయి కాబట్టి అవన్నీ పైకి వెళ్ళాలంటే కొంత ఎక్కువ గాలి అవసరం అవుతుంది. దాంతో దానికోసం వెయిట్ చేస్తూ ఆ గాలి వచ్చినప్పుడు కొంత వాటిని ఎగిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం దాదాపు 100 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారు. ఈ కైట్స్ ను వివిధ ప్రాంతాల నుంచి తీసుకురావడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అయితే చాలా ఉత్సాహంగా గడుపుతున్నారని చెప్పొచ్చు. ఒకవైపు మ్యూజిక్, మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు, మరొక వైపు ఫుడ్కు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వస్తున్నారు, ఆకలైనప్పుడు తింటున్నారు, వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు కైట్స్ని చూసి. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా పెరేడ్ గ్రౌండ్ ప్రాంతం అంతా కూడా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.